హా, నాతో చివరి వరకు ఉంది శ్రీశ్రీ గారు మాత్రమే. ఆయన పుస్తకాలు ఖరీదుకి ఇచ్చేసారా? ఖరీదుకి ఇవ్వలేదు, తూకానికి ఇచ్చేసాను. విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ ₹3. శ్రీశ్రీ నాకు దైవమే, కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం ఈ ఆకలి. ద గ్రేట్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెజెంట్. ఆకలికి కేకలేశానన్నాడు శ్రీశ్రీ. నమ్ముకున్నది అమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీశ్రీ. ఆకలి ఆత్మభానాన్ని అమ్ముకోమంటుంది ఈ మహాకవి శ్రీశ్రీ అంతా. పర్వాలేదు, కానీ నాకు ఒక్కటే బాధ. ఇవన్నీ సాయంకాలానికి ఇండియా గేట్ చివరికి చేరతాయి, మిఠాయి పొట్టలం అవ్వడానికి. నువ్వు వచ్చేలోపు కొంచెం బియ్యం, కొంచెం పచారీ సామాన్లు తెద్దాం అనుకున్నా. ₹3 ఉన్నాయి. ఇవి కూడా అయిపోతే ఆదుకోవడానికి శ్రీశ్రీ గారు కూడా లేరు. మా నాన్నగారితో బీరాలు పలికొచ్చాను. నా బతుకు నేను బతుకుతాను. ఎలాగోలా బతకాలి అనుకుంటే ఎలాగైనా బతికెత్తాం, కానీ ఇలాగే బతకాలనుకున్నాను. కానీ అది సాధ్యం అవుతుంది ఈ దేశంలో. నా చుట్టూ స్వార్థం చేసే విలయతాండవాన్ని చూసి తట్టుకోలేకపోయాను. అందుకే ఏ ఉద్యోగంలో ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. కానీ ఎన్ని రోజులని ఉండగలను నేనైనా ఇలా? ఆదర్శాలు అన్నం పెట్టవు. ఆకలి ఊదే నాగస్వరానికి ఆడక తప్పుడు మనిషి. ఆకలి నన్ను బలహీనుడిని చేస్తుంది, కానీ అది నన్ను బలి తీసుకోగలదా? అది చూస్తాను. నేను నాశనమైన నా ఆశయాల నాశనం కానివ్వను, కానీ ఈ యజ్ఞంలో నేను సమిధను కానివ్వను. నీకు ఒక్క పూట అన్నం పెట్టగలననే నమ్మకం శ్రీశ్రీ గారి పుస్తకాలతోనే పోయింది. నీ బతుకేదో నువ్వు బతుకు, సంతోషంగా బతుకు. ఎప్పుడైనా ఖాళీ సమయంలో గుర్తొస్తే ఈ పిచ్చోడిని తలుచుకో.